హీరో విజయ్ కోరుకుంటున్నటువంటి న్యాయం తనకి కరూరులో మొట్టమొదటి భారీ ర్యాలీకి తొక్కిసలాట జరగడం, ఆ తొక్కిసలాట సందర్భంగా 42 మంది చనిపోవడం. అప్పటిదాకా బాగానే ఉన్నారు. మధ్యాహ్నం భోజనాలు తిన్నారు. అంతా సక్రమంగానే ఉంది. తను వచ్చిన తర్వాత తన బండి రిటర్న్ చేసుకునేటువంటి సందర్భంలో ఒక్కసారి జరిగిన తొక్కిసలాటలో 42 మంది చనిపోవడం. ఆ టైంలో పోలీసులు కావాలని నిర్లక్ష్యం వహించారు. దాని వెనకాల ప్రభుత్వం కుట్ర ఉంది. లేదా ఎవరైనా నా వ్యతిరేక శక్తుల కుట్ర ఉంది. వాళ్ళకి సంబంధించి యాక్షన్ తీసుకోవాలంటూ తను కోర్టుని కోరడం, కోర్టు ద్వారా సీబీఐ దర్యాప్తుకు కోరడం, సీబీఐ విచారణ ప్రారంభించి తొలుత విజయ్‌నే పిలవటం, విజయ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకొని విచారణకు హాజరు కావడం ఒక ఎత్తు. అతను కోరుకుంటున్న న్యాయం ఏంటంటే సీబీఐ ద్వారా తేలాలనుకుంటుంది. తమిళనాడు ప్రభుత్వం తన మీద కుట్ర చేసిందా లేదా అన్నటువంటి విషయం తేలాలనుకుంటున్నాడు. ఆ కుట్ర చేసిందని సీబీఐ కనుక ఎఫ్ఐఆర్ కడితే తమిళనాడు ప్రభుత్వం షేక్ అవుతుంది. విజయ్ గెలుస్తాడా లేదా అన్నటువంటిది పక్కన పెట్టి విజయ్ గెలుపుకి అది ఉపయోగపడచ్చు. లేదా డిఎంకే ప్రభుత్వ ఓటమికి ఉపయోగపడచ్చు. అదేనా విజయ్ కోరుకునే న్యాయం అంటే? అయితే తను గెలవాలి, లేకపోతే డిఎంకే గెలవాలి. కానీ ఏఐఏడిఎంకే కూటమి, బీజేపీ కూటమి గెలవకూడదన్నది విజయ్ ఆకాంక్ష. మరి ఏం జరుగుతుందో చూడాలి.